ఓకే. అది హెయిర్ స్టైల్ అలా వేసాను. ఎలా ఉంది లుక్ అనేది చూపించండి. మహాదేవ్ శంభో శంకర్ ఓం నమః శివాయ. దుర్గా భవానికి జై. గోవింద గోవింద. రజితగిరీశ్వరికి జై మంగళం. రాజీవలోచనికి జై మంగళం. శ్రీ మంజుభాషినికి జై మంగళం. దేవుడి దగ్గర వెలిగించడం అలవాటండి. పూజ అయిపోయింది. లడ్డు పెట్టాము. ఈయనేమో బర్ఫీ తీసుకొచ్చారు, కాజు బర్ఫీ. అది కూడా అమ్మవారికి పెట్టారు నైవేద్యం కింద. సాదాయ ఒకసారి ఇక్కడ వెలిగిందామా? ఇంక ఇవన్నీ వెలిగించాలండి. ఇది అయితే బాగుంటున్నాయండి, చూడడానికి అందంగా ఉంటున్నాయి. నేను డీమార్ట్లో తీసుకున్నాను. అప్పుడు క్యాండిల్స్ పెట్టుకోవడమే. ఇందులో మనకి సువాసన అయినవి పెట్టుకుంటే ఇల్లంతా సువాసనగా బాగుంటుంది. ఇంక ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న లక్ష్మీదేవిదండి. జాగ్రత్తగా దాచుకుంటుంటే ఆ ఇయర్ ఇంకా కొత్త కొనక్కర్లేదు అన్నమాట. కలర్ కూడా మనం కావాలంటే నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. వాటర్ వేసి మధ్యలో పువ్వులై పెట్టాను. ఇక్కడ హారిక వెలిగించమ్మా. గాలేస్తుంది. పట్టుకో, ఇది పట్టుకో జాగ్రత్త. అది ఆరిపోకుండా పట్టుకో. మరి ముందు దీపం ఈదిలో పెడుతున్నాం కదా, కొంచెం నైవేద్యం పెట్టుకొని ఒక అంటుపండు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలన్నమాట. వెలిగించవచ్చు. ఇంకొక ఒత్తి తీసుకుని వెలిగించండి. ఉందా కొవ్వొత్తు? గాలికి గొనం అవుతుంది. అయ్యో, ఈ నూనె కారిపోతుంది అన్నమాట. ఒత్తు గాలేసి వస్తుంది. ఇంకా అందరికీ నోరు తీపి చేద్దామని దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టేస్తాం. ఇదిగోండి దీపాలు అయితే ఇలా డెకరేషన్ చేస్తాం. ఈసారి హారిక ఇంకా చేస్తుంది. ఏది హారిక? అదో చేసే. ఎందుకంటే బయట అసలు ఉండట్లేదండి, బయట పెడదాం అనుకున్నాము.
ఒక లడ్డు తీసుకోండి. అది ఇంట్లో చేసింది ముందు టేస్ట్ చేసి చెప్పండి, ఆ తర్వాత తీసుకోండి. తీసుకో. హ్యాపీ దివాళీ. హ్యాపీ దీపావళి. నువ్వు కూడా తీసుకో ముందు కొద్దిగా నోరు. అయ్యో నోరు తీపి చేసుకోలేరా? దారిక దా తీసేసుకో, నోట్లో పెట్టేసుకో. ఎలా ఉందో చెప్పు. సేమ్ టు యూ. బాగుందా? ఇప్పుడు అందరూ అయిపోయాక చెప్తున్నారు మీరు. మీకు కూడా ఇంకోటి ఉంది ఇక్కడ, వెలిగిందాం. ఇక్కడ పెట్టాలని వెలిగిందామని ఇక్కడ పెట్టాం. ఇవి చాలా బాగున్నాయండి, ఇవి చాలా బాగున్నాయి. కింద వాళ్ళని కేకేసుకురండి, బుడతలు ఉన్నారు కదా వాళ్ళని కేకేసుకురండి. నిజంగా బయట కూడా ఇవే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఇంక గాడి నుంచి దీపాలు వెలిగించినా కూడా ఇవి పెట్టడం ఏమేమో ఏంటి గాలికి అది వాడకుండా అక్కడ అందంగా పెట్టాం, ఏది నిలబట్టలేదు, అన్నీ గనుమ అవుతున్నాయి. ఇంట్లో పెట్టుకున్న దీపాలే మనకి ఉన్నాయి. కేకేసుకురండి, వాళ్ళకి ఇచ్చేద్దాం. మీరు కూడా మొదలెట్టండి, నేను కూడా గారెలు వేసుకుంటాను, వేడివేడిగా తిందరు. కానీ ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో దివాళీకి అయితే ఈ హడావుడి ఉంది. ఇంకా కిందకి వెళ్ళాక కాల్పులు చూద్దాం. వెళ్ళి కేకేసుకురా హరిక, తేజ్ అని వాళ్ళని. నేనేనా? రండి రండి. మొత్తం తీసేసుకుంటాను. కాదు మొత్తం నాకేనా? మొత్తం నాకే కావాలి. ఏ బాబీ మొత్తం నాకే కదా, ప్లేట్ వచ్చింది కాబట్టి ఇవ్వడంటండి. అంటే పక్కన పైన కూడా ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు. సరే థ్యాంక్ యూ. మరి నేను కూడా దీపావళికి నీకు స్మాల్ గిఫ్ట్ ఇదిగో తీసుకో. ఇదే కదా వీళ్ళు సంచండి. శశీంద్రులు బాగానే వచ్చేసినాయి. ఇదిగో నా తరపున మీకు ఒక లడ్డు తీసుకో, నువ్వు కూడా పంచిపెట్టుకో. బాయ్ చెల్లి, నువ్వు కాల్చుకోండి. ఇదా ఇదిగోమ్మా నీకు లడ్డు కూడా తీసుకో, తినేసేయి. నువ్వు ఇద్దాం అనుకుంటున్నావా? హ్యాపీ దీపావళి. ఇదిగో తమ్ముడు నువ్వు దా, ఇలారా తేజ నువ్వురా, ఇలా. ఇదిగో బాబీ వెళ్తున్నారు కదా, పంపమ్మ కిందకి రమ్మని ఒకసారి. హ్యాపీ దీపావళి చెప్పవా మరి? నాకు చెప్పరా? ఇలారా నీ డ్రెస్ చూపిందాం మేడం. ఇలారా మేడం, డ్రెస్ చూపిందాం. హారిక నీది సూపర్ ఉంది. అయ్యో నడవడానికి కుదరట్లేదా? ఇచ్చేసాను. ఓకే గుర్తుంది. ఉండి ఒకసారి చూపించు, ఇది ఒకసారి ఇటు తిప్పు. సూపర్ ఉంది దక్షిణి డ్రెస్, చాలా బాగుంది. హాయ్ చెప్పు. ఇంకా భయపడిపోయి వెళ్ళిపోతుంది. సరే. దక్షిణి నీకు లడ్డు ఉందా? లడ్డు ఇచ్చావా? ఇలా అయిందండి. పిల్లలందరూ చక్కగా మా ఇంట్లో ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలు అసలు ఆగట్లేదు. ఎప్పుడు వెళ్ళిపోదామా అని కాల్చడానికి వెయిటింగ్ మాట. లేట్గా రెడీ అయ్యారు మళ్ళీని. ఒక్కసారి ఇంట్లో అయితే ఇదిగోండి ఇలా డెకరేషన్ అయితే ఇలా చేసాము, ఒకసారి చూసేయండి. ఇంట్లో దీపాలు అయితేని గాలేసేస్తుంది. అది తీ కదా మరి, నువ్వే పెట్టాలి జాతర. ఇది కూడా పెట్టు. అలా అయింది తీస్తారు కష్టపడి, మరి తీసాడు ఇంక పెట్టే. తీసావా? దీపాలే బయట గాలికి గనుమైపోతున్నాయి. వెలిగిందాం, ట్రై చేద్దాం. కొంచెం లేట్ నైట్ అయ్యాక వెలిగిస్తే అప్పుడు
గాలి ఉండదు కాబట్టి. ఎల్లారికా దీపాలు వెలిగించాము. ఏంటి పెద్ద వెలిగించేస్తారా? వచ్చేనా స్టార్ట్ చేయైతే ఇప్పుడే మొదలు పెట్టారండి మా వాళ్ళు. ఏ బాబు తీయండి షార్ట్లు బయటికి. ఏంటి హారిక అంత పెద్దది వేసేస్తావా? లోపలికి వెళ్ళిపోతాను నేనైతే. ఓకే ఎక్కడ వెలిగించాలి అసలు? ఓకేనా? తీసాను బయటికి. ఓకే ఇది ఏది నొక్కాల్సింది? వా చాలా పెద్దది ఇది. సౌండ్ బాగా వచ్చింది కదా. ఎవరో వాడేస్తాడండి. ఏమైందా? హ్యాపీ దీపావళి. ఏం చేస్తున్నారు అసలు? ఏం చేస్తున్నావే నువ్వు? మేము ఒక షార్ట్ తీసుకుంటాం. కాదు బాబు రండి ముగ్గురు ఒకసారి వెలిగించండి. అయితే నేను కూడా వస్తున్నాను. వెలిగించండి అయితే ముగ్గురుని. ఓకే ఒరే ఈ డ్యూటీ నాకు ఎందుకు అప్ చెప్పారా మీరు? ఓజీ అంట. నువ్వు అయితే
వెలిగించండి బాబు. లాన్ డోర్ వేయండి ముందు, అక్కడ మందులు ఉన్నాయి. భయం వేస్తుంది. ఇదిగోండి ఇంట్లో ఇది ఇలా ఉంది, హడావిడిగా ఉందన్నమాట. అందరం నైబర్స్ మేము అందరం కాల్చడమే ఈసారి ఎక్కువ. అదిరిపోతుంది ఈరోజు దీపావళి. పిల్లని తీసుకొని దూరం చాలాసేపు. బేబచ్చం ఇక్కడికి వచ్చేటప్పటికే మన ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు గట్టిగా పేలింది, చాలా గట్టిగా పేలింది. ఓ హీరో షార్ట్ వేస్తున్నారు వాళ్ళు. షార్ట్స్ అమ్మకి గిఫ్ట్ ఇచ్చా కదా, నాదే గిఫ్ట్. ఓకే షార్ట్ లేకపోని డ్రోనా. ఓకే సరే. బాబో ఆ సౌండ్ ఏంట్రా, వా అదిరింది. ఎంత ఇచ్చింది? 10,000 వాళ్ళ జాతర అయితే ఇంకా జాతరే మీకు. ఉంచండి ఒకసారి. దక్షి హాయ్ చెప్పు. హాయ్. వాళ్ళు వేస్తున్నారు, నేనేమో ఈసారి వీడియోగ్రాఫర్ అయిపోయాను. ఒరే ఒక్క నిమిషం ఉండండి రా మీరు. కాదు 120 కాదు. సూపర్. 120 షార్ట్సా? నీదే కదా.
అబ్బా నీరసాలు వచ్చినాయండి వాళ్ళకి ఆకలేస్తుందని మజ్జిగ గారెలు తింటున్నారు. ఈ లోపల వీని గారేమో మామూలు ఉత్తిగారెలు కావాలన్నారు. ఉత్తిగారెలు వేస్తున్నాం అన్నమాట. పొద్దున్నే రుబ్బేసాను కాబట్టి సరిపోయిందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసాను పిండి. మా హారికమ్మని రెడీ చేసినంత సేపు ఉంచుకోలేదు. డ్రెస్ అంతా మళ్ళీ వెంటనే మార్చేసింది. మొత్తం మీద బాగా అయితే కాల్చుకున్నారు. నీరసాలు వచ్చినాయన్నమాట. మళ్ళీ ఓపిక రావడానికి సెకండ్ ట్రిప్ మళ్ళీ వెళ్ళడానికి ఏమైనా తినేసి వెళ్తారంట. టైం 8 అయింది అనుకుంటాను. 8, 9 అయిపోయిందా? 9 దాకా కలిచారా? ఇదేండి ఇంట్లో అయితేనే దీపాలు మట్టుగా ఇవి బాగున్నాయండి. ఇప్పటికీ కూడా వెలుగుతున్నాయి. చూపించు. మనం అక్కడ డీమార్ట్లో తీసుకున్నాయి. అవి మట్టుకి పర్సనల్గా బాగున్నాయి. అందుకే మీకు షేర్ చేస్తున్నాను నేను. అవి చక్కగా బాగున్నాయండి అవి. ఇదండి ఈరోజైతే వీడియో. ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అదిగో రౌండ్ 2 అంట మళ్ళీ కాల్చడానికి. మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అందరూ ఉండడం వల్ల ఇంట్లో అందరూ బాగా చేసుకున్నారన్నమాట. చాలా బాగా జరిగింది. మీకు కూడా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.